Daily. Taste the Daily. కోనసీమ జిల్లా ఇరుసమండ వద్ద నిన్న మధ్యాహ్నం సంభవించిన గ్యాస్ బ్లో అవుట్ రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి ప్రెషర్ 25% తగ్గి బ్లో అవుట్ తగ్గుముఖం పట్టింది. వాటర్ అంబ్రిల్లా ద్వారా ఓఎన్జీసీ సిబ్బంది నిరంతరాయంగా నీళ్లు చల్లుతున్నారు. బ్లో అవుట్ కారణంగా 600 వరకు కొబ్బరి చెట్లు దగ్ధమైపోయాయి. బ్లో అవుట్ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యూ. కోనసీమ ప్రజలను భయాందోళనకు గురి చేసిన ఓఎన్జీసీ బ్లోఅవుట్ 24 గంటలుగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఎక్కడైతే బ్లోఅవుట్ సంభవించిన ఏదైతే ఇరుసుబండ వద్ద ఓఎన్జీసీ బావి దగ్గర మనం చూడొచ్చు. ఇక్కడ బ్లోఅవుట్ తీవ్రతను కూడా చూడొచ్చు. నిన్న ఉదయం అదే 11 గంటలన్నర సమయంలో ఏదైతే ఈ ముందుగా గ్యాస్ లీకేజ్, తర్వాత ఈ బ్లోఅవుట్ కూడా సంభవించింది. మనం చూడొచ్చు పచ్చని పొలాలు, కొబ్బరి చెట్ల మధ్య భారీగా ఎగసిపడుతున్న మంటలను, బ్లోఅవుట్ మంటలను మనం చూస్తున్నాం. నిన్న ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 20 మీటర్లు, అదేవిధంగా 10 మీటర్ల వెడల్పుతో ఏదైతే ఈ బ్లోఅవుట్ జ్వాలలు కూడా కనిపించాయి. ప్రస్తుతం తీవ్రత కొంత తగ్గిందినట్టుగా కనిపించింది. అయితే ఉదయం తగ్గుతుంది. ఉదయం ఇవాళ తెల్లవారుజాము సమయంలో కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మళ్ళీ పెరుగుతుంది. దీంతో మనం చూడొచ్చు బ్లోఅవుట్కి దాదాపుగా అతి దగ్గరగానే, అంటే దాదాపు ఒక 50 మీటర్ల దూరంలోనే మనం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పొలాలు, పచ్చని పంట పొలాల మధ్య ఏదైతే ఈ బావి, ఏదైతే మోరీ నెంబర్ 5 బావిలో ఏదైతే ఈ బ్లోఅవుట్ సంభవించింది. ఇందులో చూస్తే కనుక ఓఎన్జీసీ 1994లో ఈ బావిని ప్రారంభించి తర్వాత కార్యకలాపాలు కూడా నిలిపివేసింది. తర్వాత ప్రైవేట్ సంస్థకి ఇచ్చిన నేపథ్యంలో నిన్న ఏదైతే మళ్ళీ ఇంకొకసారి ఇది గ్యాస్ నిక్షేపాలను వెలుగు తీసే పనిలో ఉండగా ఈ ప్రమాదం అయితే సంభవించింది. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 300 మందిని కూడా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా దీన్ని అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓఎన్జీసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో దీన్ని అదుపు మనం చూస్తున్నాం. భారీ ఎత్తున నీటిని అంటే ఒక అంబ్రెల్లా తరహా ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం నిన్న ఉదయం బ్లోఅవుట్ సంభవించినప్పటి నుంచి కూడా అక్కడ నీళ్లు నిరంతరాయంగా అలాగే బ్లోఅవుట్ పై కూడా వెదజల్లుతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా దాదాపు 20,000 క్యూబిక్ మీటర్ల పైగా గ్యాస్ లోపల ఉండిపోయింది. ఇప్పటికే కోట్లాది రూపాయల కూడా నష్టం సంభవించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో ఈ ఘటనకు సంబంధించి చూస్తే కనుక ఎలాంటి ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. మొత్తం కొబ్బరి చెట్లు మాత్రం పూర్తిగా మాడి మసైపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఓఎన్జీసీ అధికారులు, అదేవిధంగా ఏదైతే జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడే ఉండి పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. స్థానికంగా కూడా గతం నుంచి కూడా ఈ దాదాపుగా ఇది చూస్తే కనుక 4వ భారీ బ్లోఅవుట్గా చెప్పుకోవచ్చు. గతంలో 1993 నుంచి కూడా ఓఎన్జీసీ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా చూస్తే కనుక ఇది 4వ బ్లోఅవుట్. అదేవిధంగా ఈ ప్రమాదం అంటే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టం మొత్తం సంభవించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు చూస్తే కనుక ఇవాళ సాయంత్రానికి, అంటే నిన్న బ్లోఅవుట్స్ ఏదైతే ప్రారంభమైన తర్వాత ప్రకటించినట్లుగా 24 గంటల తర్వాత కొంత స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆ నేపథ్యంలో ప్రస్తుతానికైతే మంటలు అయితే కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా బ్లోఅవుట్ ఎప్పటికీ అదుపులోకి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ బ్లోఅవుట్కి సంబంధించిన తాజా పరిస్థితి. వరప్రసాద్, బ్లోఅవుట్ జరిగిన